బండి సంజయ్ గారు వాస్తవాలకి దూరంగా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నారు. మంత్రి అని కూడా మర్చిపోయి మాట్లాడితే ఎలా ఉంటుంది? అవినీతిమయం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా వారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించింది ఘనత ఎవరిది? కాంగ్రెస్ పార్టీది కదా. మేము అవినీతి మీద పోరాడి వారు చేసిన అవినీతి మీద ఎంక్వైరీలు వేసి మొత్తం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలుపుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామంటే మా మీద బురదల్లే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కాళేశ్వరం మీద విచారణ జరిపి అది సిబిఐ టేక్ ఓవర్ చేయాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేశాం. మీ సహచర మంత్రి కిషన్ రెడ్డి గారు కాదా మీరు సిబిఐకి 2 రోజులు నేను తెలుసా అని చెప్పింది? ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నాడు? మీరు అవినీతి మీద కేసీఆర్తో కుమ్మక్కై కాంగ్రెస్ మీద నిందలేసి ప్రజలు ఊరుకునే పరిస్థితిలో ఉండరు. కేంద్రంలో రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది. కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అది మర్చిపోతున్నారు. ప్రజలు అన్ని రకాలుగా మోడీ నేతృత్వంలో మోసపోయినారు.